హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం హైదరాబాద్ దగ్గరలో ఉన్న అనంతగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్తో ఈ చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. ఆ జర్నీ అయితే శంకరపల్లి నుంచి స్టార్ట్ చేశాము. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. గోయింగ్ టు అనంతగిరి హిల్స్. ప్రజెంట్ అయితే పొద్దుటూరు దగ్గర ఆగాము. ఫుల్ వర్షం పడింది. అగైన్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇది వచ్చేసి ఎక్స్పీరియం పార్క్. రీసెంట్గా రేవంత్ రెడ్డి ఇనాగ్రేట్ చేశాడు. డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి, చాలా బాగుంటాయి ఫోటోషూట్స్కి. నాకు కూడా ఒకరోజు వస్తుంది ఎక్స్పీరియం పార్క్ను ఎక్స్ప్లోర్ చేయడానికి. మన ఛానల్లో కూడా వీడియోస్ పెడదాం. మా జర్నీ అయితే 1కి స్టార్ట్ చేసాం. వర్షం వస్తుందని మధ్యలో ఇప్పుడు టైం 2 అవుతుంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షంలో జర్నీ సూపర్ ఎక్స్పీరియన్స్. వేడి బజ్జీలు, పునుగులు, హెగ్ బోండా ఈ కూల్ వెదర్లో. చివర్ల ఎక్స్ రోడ్ దగ్గర ఇక్కడ బజ్జీలు బాగున్నాయి. ఇక్కడ నుంచి ఇంకో 35 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్. ఇక్కడ అన్ని ఫామ్ హౌస్లే ఉన్నాయి. చాలా ఫామ్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ. ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ఈ సర్కిల్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ బస్ వెళ్తుంది కదా అటు సైడు. ఈ రైల్వే బ్రిడ్జ్ ఎక్కుతాము. మన టైమింగ్ చూడండి, కరెక్ట్గా ట్రైన్ క్రాస్ అయ్యే టైంకి వచ్చాము. టాటా, బాయ్ బాయ్. చాలా బాగున్నాయి. రోడ్స్ మొత్తం కవర్ అయ్యాయి. చాలా ఓల్డ్ ట్రీస్ ఇవి. ఇక్కడ నుంచి ఇంకో 6 కిలోమీటర్స్ ఉంటుంది మన డెస్టినేషన్. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫైనల్లీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. అనంతగిరి ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది అంతా ఫారెస్ట్ ఏరియా, మొత్తం గ్రీనరీ ఉంటుంది. వర్షాకాలంలో, చలికాలంలో అయితే సూపర్ ఉంటుంది గ్రీనరీ. ఇంకో 2 కిలోమీటర్స్ అవే టు ది వ్యూ పాయింట్. సిటీలో ఉండే వాళ్ళు ఇట్లా వీకెండ్స్ బయటకు రండి అబ్బా, ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి, లైఫ్ని సీరియస్ తీసుకోకండి. అప్పుడప్పుడు ఇలా బయట తిరుగుతూ ఉండాలి. ఈరోజు చాలా బాగుంది. కూల్ వెదర్. వర్షం పడి మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. అనంతగిరి అడ్వెంచర్స్. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది గ్రీనరీతోని. ఇది 3rd టైం వర్షం తగులు జర్నీలో. వ్యూ అయితే